దూరము వోయ కృష్ణురథమున్ రాదింక వీక్షింపన్ ఈ కమలాక్షున్ బొడగానలేని దినముల్ కల్పంబులైదోచు గేహములందుండగ నేల పోయి పరిచర్యల్ సేయుచున్నెమ్మినుందము రమ్మాయనెనొక్క చంద్రముఖి కందర్పాశుగ భ్రాంతయై. కృష్ణుడు మొట్టమొదట ఉత్తర గర్భాన్ని పరిరక్షించిన తరువాత హస్తినాపురం నుంచి ద్వారకకు బయలుదేరుతాడు. అప్పుడు ధర్మరాజు వచ్చి, నాకు అసలు రాజ్యం మీద ఏమాత్రం ఆసక్తి లేదు, నా స్వార్థం కోసం గురుబాలక ద్విజ తనూజ భ్రాతృసంఘంబునన్ ఇట్లని జంపించి నా పాపకర్మున్ రాజ్యాకాంక్షికిన్ హాయన లక్షావధినైన ఘోర నరక వ్యసంగముల్మానుని అని బాధపడతాడు. నాకు ఎన్ని లక్షల జన్మలెత్తినా సరే నేను చేసిన పాపం పోతుందా అని బాధపడి వెళ్ళొద్దు అని అభ్యర్థన చేస్తాడు. ఉండిపోతాడు కృష్ణుడు. మళ్ళీ ఆ ధర్మరాజు వెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ధర్మరాజుకు భీష్ముడు ధర్మాలన్నీ బోధించి విధే అన్నిటికీ కారణమని చెప్పిన తరువాత తిరిగి హస్తినాపురానికి వస్తాడు. అక్కడ అందరూ కొద్ది రోజులు ఉండరాదా అంటే మళ్ళీ ఒక 2-3 నెలలు ఉంటాడు. ఇప్పుడు ధర్మరాజు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. అందరూ ఆనందంగా జీవనాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు కృష్ణుడు తిరిగి ద్వారకకు పయనమయ్యాడు. ఉండమంటానికి ఎవరికి ఏ కారణము కనబడలేదు. అందుకని బాధాతప్త హృదయాలతో అందరూ కృష్ణుడికి వీడ్కోలు పలకటం ప్రారంభించారు. దీని అంతరార్థం ఏమిటి అంటే, కష్టంలో ఉన్నప్పుడు నువ్వు భగవంతుడిని ప్రార్థించినప్పుడల్లా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. మరి నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు ఆయనను స్మరించుకుంటే నీతో ఉండడా? తప్పనిసరిగా ఉంటాడు. ద్వారకకు వెళ్ళటానికి కారణం అంటే అప్పటికి ఆయన ద్వారక నుంచి వచ్చి చాలా కాలం అయింది. అక్కడ ద్వారకలో కూడా కృష్ణుడి కోసం అందరూ పడిగాపులు చూస్తూ ఉన్నారు. ఇక్కడ పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న నేపథ్యంలో ధృతరాష్ట్రుడు గాంధారి కూడా ధర్మరాజు చెంతనే తల దాచుకొని అక్కడే జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కృష్ణుడు వెళుతూ ఉన్నందుకు అందరికీ హృదయం బాధాతప్తమైపోయింది. ఆయన ఒక్కొక్కరిని ఓదారుస్తూ వాళ్ళ యోగక్షేమాలను కనుక్కుంటూ మళ్ళీ వస్తానని వాగ్దానం చేస్తూ ద్వారకకు బయలుదేరాడు. ఆ బయలుదేరుతున్న దృశ్యాన్ని అద్భుతంగా వర్ణించాడు పోతనామాచు. కనక సౌధములపై కౌరవకాంతలు కోరి కుసుమ వర్షంబులు కురియుచుండా, కుసుమ వర్షంబులు కోరి కురియచుండా. ఆ కౌరవకాంతులు అంటే కురువంశానికి సంబంధించినటువంటి స్త్రీలంతా కూడా కృష్ణుడు రథం మీద బయలుదేరుతున్నాడని తెలిసి కనక సౌధములపై బంగారు మేడల మీద నిలుచొని అక్కడి నుంచి పుష్పవర్షాన్ని ఆయన మీద కురిపిస్తూ ఉన్నారు. మౌక్తికదామ సమంచిత ధవళాత పత్రంబు విజయుండు పట్టుచుండా. రత్నాలతో సమంచితమైనటువంటి ఛత్రాన్ని అర్జునుడు పట్టుకుని ఉన్నాడు. ఉద్ధవ సచ్చకులు చాహవంతులై రత్నభూషిత చామరములు వీవ. ఉద్ధవుడు సత్యకి వీరిద్దరూ కూడా చామరాలను వీస్తూ ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు. గగనాంతరాళంబు గప్పి కాహళ పటాహ శబ్దంబులు మెర్య. ఇహ వాళ్ళు చేసే నగారాలు, బాకాలు ఇవన్నీ ఊదుతూ ఉంటే ఆ శబ్దం ఆకాశం దాకా వెళ్ళింది. సకల విప్రజనులు సగుణ నిర్గుణ రూప భద్రభాషణములు పలుకుచుండా.
ఇక బ్రాహ్మలంతా వచ్చి ఆయన సగుణ రూపాన్ని నిర్గుణ రూపాన్ని అద్భుతంగా కీర్తిస్తూ ఉంటే భువనమోహనుండు పుండరీకాక్షుండు పుణ్యరాశి హస్తిపురము వెడలే. అప్పుడు హస్తినాపురం నుంచి బయలుదేరాడు. ఇక్కడ హస్తి అంటే ఏనుగు. మనం జీవుణ్ణి ఎప్పుడు ఏనుగుతో పోలుస్తాం. దీంట్లో ఉన్నది కురు వంశం. అంటే కురు అంటే సంస్కృతంలో చెయ్యి. ఈ దేహంలో జీవుడు ప్రవేశించిన తరువాత విద్యుక్త ధర్మాలన్నీ నిర్వర్తిస్తూ ధర్మ సంబంధమైన కార్యక్రమాలన్నీ చేస్తూ పరమాత్ముణ్ణి చేరుకునే ప్రయత్నం చేయాలి. అది ఎలా ఉండాలి అంటే పుష్పాలతో ఆయనను అర్చిస్తూ, ఛత్రంతో ఆయనను సేవిస్తూ, చావరాలు వీస్తూ, భద్రభాషణములు పలుకుచుండా ఆయన సగుణ నిర్గుణ రూపాన్ని కీర్తిస్తూ ఆయనను చేరుకునే ప్రయత్నం చెయ్యాలి అన్నది ఈ పద్యంలోని ఆంతర్యంగా మనం గుర్తిస్తే, మరి పురుషుడు ఆ పరమాత్మ యొక్కడే, మిగతా జీవులంతా స్త్రీలే. ఆ స్త్రీల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో ఈ పద్యంలో మనకు తెలియజేస్తున్నారు. రమణీ దూరమువోయే కృష్ణు రథమున్ రాధింక వీక్షింపన్. ఏ స్త్రీలైతే కనక సౌధాల మీద నిలబడి ఆ కృష్ణుడి మీద పుష్ప వర్షాన్ని కురిపించారో వాళ్ళంతా అలానే చూస్తూ ఉన్నారట. రాముడు కూడా వనవాసానికి వెళ్ళేటప్పుడు కదలగలిగిన జీవులంతా ఆయనతో కలిసి అరణ్యవాసానికి బయలుదేరారట.